హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 3 శుభవార్తలు రావడం జరిగింది. ఆ 3 శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొత్త రేషన్ కార్డు దారులకైనా పాత రేషన్ కార్డు దారులకైనా తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి 3 శుభవార్తలతో ముందుకొచ్చింది. ఈ ట్రిపుల్ బొనాంజా వల్ల అందరికీ మరింత మేలు జరగనుంది. ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో పథకాల ద్వారా రేషన్ కార్డు దారులకు లబ్ధి చేకూరుస్తూ ప్రతి నెల సన్నబియ్యం కూడా ఇస్తుంది. ఇప్పుడు కొత్తగా 3 ముఖ్యమైన అప్డేట్లు ప్రకటించింది. మొదటిగా సెప్టెంబర్ నెలలో కొత్త రేషన్ కార్డు దారులకు కూడా రేషన్ బియ్యం పంపిణీ చేశారు. అయితే కేవైసీ పూర్తి చేయని కొంతమందికి మాత్రమే రేషన్ ఆగిపోయింది. కాబట్టి తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ చేసి కేవైసీ పూర్తి చేసుకుంటే ఇకపై ఎవరు మిస్ అవ్వరు. రెండో శుభవార్త ఏంటంటే కొత్త స్మార్ట్ రేషన్ కార్డుదారులందరికీ ఆరోగ్యశ్రీ పథకంలోకి తీసుకువచ్చారు. ఇప్పటి వరకు పాత రేషన్ కార్డుదారులకే లభించిన ఆరోగ్యశ్రీ సేవలు ఇకపై కొత్త కార్డుదారులకు వర్తిస్తాయి. దాంతో 461 ప్రైవేటు హాస్పిటల్తో పాటు ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఉచిత వైద్యం పొందే అవకాశం కలిగింది. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు మరో 10 రోజులు పట్టొచ్చని ప్రభుత్వం చెప్పింది. మూడో శుభవార్త ఏమిటంటే కొత్త స్మార్ట్ రేషన్ కార్డుదారులందరికీ ప్రత్యేకంగా పర్యావరణ హితమైన బ్యాగులు కూడా ఇస్తున్నారు. దీంతో రేషన్ తీసుకోవడమే కాకుండా పర్యావరణ పరిరక్షణలో కూడా భాగస్వాములు అవుతారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 90 లక్షల రేషన్ కార్డులు ఉండగా 3 కోట్ల మందికి పైగా ప్రజలు ఈ పథకాల లబ్ధి పొందుతున్నారు. అంతేకాదు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి కూడా అవకాశం ఉంది. త్వరలో ఆ అవకాశం ఆగిపోవచ్చు. కాబట్టి ఎవరు మిస్ కాకుండా వెంటనే అప్లై చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది. ఈ విధంగా రేషన్ కార్డుదారులందరికీ తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త ప్రయోజనాలు అందిస్తుంది. కాబట్టి మీరు కూడా ఈకేవీసీ పూర్తి చేసుకొని స్మార్ట్ రేషన్ కార్డుతో రేషన్ బియ్యం, ఆరోగ్యశ్రీ సేవలు ఇంకా మరిన్ని పథకాలు సులభంగా పొందండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను నొక్కి పెట్టుకోండి. అలా చేస్తే ప్రతి అప్డేటు అందరికంటే ముందుగా మీ ఫోన్లో ఉచితంగా పొందొచ్చు. మరిన్ని అప్డేట్స్ను మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.